రంగంలో గ్రోత్ అవుతుంది. ఈ అభివృద్ధి ఇట్నే కొనసాగాలి. ఈ చిల్లర రాజకీయ గోల వల్ల ఈ అభివృద్ధి ఆగద్దు నేను కోరుతున్నది. మరి వాళ్ళు అట్లే మూర్ఖంగా మాట్లాడితే మరి పోదాం మరి ఎలక్షన్ కని కూడా అడుగుతాయి కదా, పోదాం మరి అట్లా మీకు బాగుంది కదా మరి పోదాం పని ఎలక్షన్ కని చెప్తే ఓ నెల పెట్టి పారేస్తే నీ సంగతి నా సంగతి తేలుతుంది. ఏమైనా అప్పగితే వాడు పని చేయొచ్చు అంతే కదా. ఎవరికైనా కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. ఇక ఈ గోల బంద్ చేస్తారా, ఈ పిచ్చి గోల మరి పోదామా ప్రజలకు అని చెప్పి కూడా అడిగే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒక దూరం లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఏ స్టేట్ అయినా సరే తమ హక్కుల గురించి తమ ప్రజల యొక్క శాశ్వతమైన ప్రయోజనాల గురించి అందరూ ఒకటైతారు, కాంప్రమైజ్ గారు. కానీ చాలా దుర్మార్గమైన రాజకీయం మన దగ్గర జరుగుతాం. ఒక ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 196 కేసులు పెట్టారండి. 196 చాలా స్టడీగా స్టీప్గా గ్రోత్ అవుతుంది. ప్రతి రంగంలో గ్రోత్ అవుతుంది. ఈ అభివృద్ధి ఇట్నే కొనసాగాలి. ఈ చిల్లర రాజకీయ గోల వల్ల ఈ అభివృద్ధి ఆగద్దు నేను కోరుతున్నది. మరి వాళ్ళు అట్లే మూర్ఖంగా మాట్లాడితే మరి పోదాం మరి ఎలక్షన్ కని కూడా అడుగుతాయి కదా, పోదాం మరి అట్లా మీకు బాగుంది కదా మరి పోదాం పని ఎలక్షన్ కని చెప్తే ఓ నెల పెట్టి పారేస్తే నీ సంగతి నా సంగతి తేలుతుంది. ఏమైనా అప్పగితే వాడు పని చేయొచ్చు అంతే కదా. ఎవరికైనా కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. ఇక ఈ గోల బంద్ చేస్తారా, ఈ పిచ్చి గోల మరి పోదామా ప్రజలకు అని చెప్పి కూడా అడిగే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒక దూరం లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఏ స్టేట్ అయినా సరే తమ హక్కుల గురించి తమ ప్రజల యొక్క శాశ్వతమైన ప్రయోజనాల గురించి అందరూ ఒకటైతారు, కాంప్రమైజ్ గారు. కానీ చాలా దుర్మార్గమైన రాజకీయం మన దగ్గర జరుగుతాం. ఒక ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 196 కేసులు పెట్టారండి. 196 చాలా స్టడీగా స్టీప్గా గ్రోత్ అవుతుంది. ప్రతి రంగంలో గ్రోత్ అవుతుంది. ఈ అభివృద్ధి ఇట్నే కొనసాగాలి. ఈ చిల్లర రాజకీయ గోల వల్ల ఈ అభివృద్ధి ఆగద్దు నేను కోరుతున్నది. మరి వాళ్ళు అట్లే మూర్ఖంగా మాట్లాడితే మరి పోదాం మరి ఎలక్షన్ కని కూడా అడుగుతాయి కదా, పోదాం మరి అట్లా మీకు బాగుంది కదా మరి పోదాం పని ఎలక్షన్ కని చెప్తే ఓ నెల పెట్టి పారేస్తే నీ సంగతి నా సంగతి తేలుతుంది. ఏమైనా అప్పగితే వాడు పని చేయొచ్చు అంతే కదా. ఎవరికైనా కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. ఇక ఈ గోల బంద్ చేస్తారా, ఈ పిచ్చి గోల మరి పోదామా ప్రజలకు అని చెప్పి కూడా అడిగే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒక దూరం లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఏ స్టేట్ అయినా సరే తమ హక్కుల గురించి తమ ప్రజల యొక్క శాశ్వతమైన ప్రయోజనాల గురించి అందరూ ఒకటైతారు, కాంప్రమైజ్ గారు. కానీ చాలా దుర్మార్గమైన రాజకీయం మన దగ్గర జరుగుతాం. ఒక ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 196 కేసులు పెట్టారండి. 196